వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ను మరింత విస్తరిస్తూ కొత్త ఆకర్షణను సిద్ధం చేస్తున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు కుమారస్వామి నేపథ్యంలో ఒక పౌరాణిక చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లో ప్రశాంత్ వర్మ కేవలం కథ అందించి నిర్మాణ పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ సినిమాతో భారీ విజయం సాధించిన ఆయన ఇప్పుడు కుమారస్వామి పౌరాణిక కథపై దృష్టి సారించారు. ఈ చిత్రంలో ప్రశాంత్ వర్మ స్వయంగా దర్శకత్వం వహించకుండా కేవలం కథ అందించి నిర్మాణ పర్యవేక్షణ చేయనున్నారు. తమిళ సినిమా రంగంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన జరిగి షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. ప్రశాంత్ వర్మ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా వైవిధ్యమైన పౌరాణిక గాథలను వెండితెరపై చూపించాలని భావిస్తున్నారు. సముద్రఖని వంటి టాలెంటెడ్ దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రాబోతోంది. రజనీకాంత్ తాజాగా జైలర్ 2 గురించి సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. తాజాగా రజనీకాంత్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ జైలర్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి కాబోతోందన్నారు. విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వెల్లడవుతుందని చెప్పారు. గతంలో జైలర్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. అదే సెంటిమెంట్ను జైలర్ 2కి కూడా అనుసరించనుంది. ఈ ఏడాది ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ వీకెండ్లో విడుదలయ్యే అవకాశముంది. ఈ సీక్వెల్లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కీలక పాత్రలో నటించనున్నారు. అనిరుద్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఈ భాగంలో కూడా క్యామియోలో అలరించబోతున్నారు. సీనియర్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా ఒక కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రం డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. మణిరత్నం డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ఇండస్ట్రీలో సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ డిఫరెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రోమో షూటింగ్ ఈ నెలలోనే పూర్తి చేయాలని టీం భావిస్తోంది. జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ప్లాన్ ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మణిరత్నం మార్క్ మేకింగ్ లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి సహజ నటనలు కనిపిస్తే స్క్రీన్ మీద అద్భుతమైన మ్యాజిక్ కనపడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. బాలీవుడ్లో పేట్రియాటిజం బ్యాక్డ్రాప్ సినిమాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. దురంధర్ సిరీస్ విజయం తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్లో పేట్రియాటిజం థీమ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చావా, దురంధర్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరో సినిమా తెరకెక్కుతోంది. గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. టీ సిరీస్ ఈ పేరును రిజిస్టర్ చేయించింది. కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే లోతైన పరిశోధన పూర్తి చేశారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. టాలీవుడ్లో కొత్త ఆకర్షణగా వేగలీల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ డిజైన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ నెలలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చేద్దాం.
ఘంటసాల నాగ విశ్వనాథ్ రచన, దర్శకత్వం వహించిన వేగలీల చిత్రం టాలీవుడ్లో విభిన్న కాన్సెప్ట్స్తో రూపొందుతోంది. స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శ్రీలక్ష్మి మణికర్ణిక ప్రొడక్షన్స్, జస్రీత ప్రొడక్షన్స్ మరియు రితికా ఫిల్మ్స్ సంస్థలతో కలిసి ఈ సినిమా నిర్మితమవుతోంది. సాయి కుమార్ మెడి మరియు జయవేణుబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పోస్టర్లో ఉపయోగించిన కలర్ టోన్ మరియు టైటిల్ స్టైలింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సంగీతం విషయానికి వస్తే ప్రముఖ సంగీత దర్శకుడు జీవితో పాటు పవన్ చరణ్ కూడా సంగీతం అందిస్తున్నారు. పవన్ చరణ్ కి ఇది మ్యూజిక్ డైరెక్టర్గా మొదటి సినిమా కావడం విశేషం. సినిమాటోగ్రఫీని దిలీప్ కుమార్ చిన్నయ్య హ్యాండిల్ చేస్తున్నారు. సాంకేతిక వర్గంలో ఎడిటింగ్ దిలీప్ కుమార్, క్రియేటివ్ హెడ్గా వేణు నిఖిల్ పనిచేస్తున్నారు. కో డైరెక్టర్గా స్రవంతి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు మరియు టైటిల్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సినిమా బృందం ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు ముమ్మరం చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ చిత్రం స్పెషల్ గ్లిమ్స్ విడుదలైన తర్వాత కొందరు నెటిజన్లు విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో పూర్తి వివరాలు చూద్దాం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన రామాయణ చిత్రం హనుమాన్ జయంతి సందర్భంగా స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేసింది. రాముడి లుక్ పరిచయం చేసిన ఈ వీడియోపై కొందరు నెటిజన్లు విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు ఇతర సినిమాలతో పోల్చి కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ స్పందించారు. కల్కి 2898 AD, బాహుబలి, రామాయణ, కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాల దర్శకులు తన హీరోలు అని చెప్పాడు. మునుపెన్నడూ చూడని అద్భుత చిత్రాలను సృష్టించాలనే ధైర్యం వారిలో ఉందని, వారి ఆలోచనలను గౌరవించాలని తెలిపాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రంలో రణబీర్ రాముడు, పరశురాముడి పాత్రల్లో కనిపించనున్నాడు. సాయి పల్లవి సీతగా నటిస్తుంది. యష్ రావణాసురుడి పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. విమర్శలు వచ్చినప్పటికీ దర్శకుల సృజనాత్మకతను హృతిక్ గౌరవించడం సినీ ప్రపంచంలో సానుకూల సందేశమిచ్చింది. యంగ్ హీరో అక్కినేని అఖిల్ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గకుండా కొత్త సినిమాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఆయన లెనిన్ చిత్రంలో ఓ కీలక సీక్వెన్స్ను భారీ స్థాయిలో రీషూట్ చేయనున్నారు. అసలు ఎందుకు రీషూట్ చేస్తున్నారు? ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అక్కినేని అఖిల్ లెనిన్ చిత్రంతో మాస్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాను జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ భాగ్యశ్రీ బోర్సేలపై తీసిన ఓ సీక్వెన్స్ను భారీగా రీషూట్ చేయనున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ అవుట్పుట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో అఖిల్ పాత్రకి దృష్టిలోపం ఉంటుంది. ఆ లోపం కారణంగా పడే ఇబ్బందులు, చుట్టూ నడిచే డ్రామా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పాయింట్ని ఇంటర్వెల్ సీక్వెన్స్తో బాగా కనెక్ట్ చేశారు. రాయలసీమ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ మాస్ సినిమా చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగనుంది. అఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ చిత్రంతో అఖిల్ పక్కా మాస్ హిట్ కొట్టాలని టీం భావిస్తోంది. ఈ రీషూట్ తర్వాత సినిమా నాణ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ చిత్రం టీజర్ విడుదలై తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలొచ్చాయి. గతంలో ఆదిపురుష్ టీజర్కి కూడా ఇలాంటి విమర్శలొచ్చాయి. దీంతో రామాయణ మేకర్స్ జాగ్రత్త పడతారా అనే చర్చ నెట్టింటా జరుగుతోంది. రామాయణ చిత్రం టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ తక్కువ నాణ్యతతో కనిపించాయని నెటిజన్లు విమర్శించారు. 8 సార్లు ఆస్కార్ విన్నింగ్ స్టూడియో DNEG 4,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ ఎఫెక్ట్స్ AI లాగా తక్కువ నాణ్యతలో ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. గతంలో ఆదిపురుష్ టీజర్కి కూడా ఇలాంటి విమర్శలు వచ్చిన సమయంలో ట్రైలర్లో మెరుగైన విజువల్స్తో ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు రామాయణ మేకర్స్ కూడా అలాగే తమ తప్పులు సరిచేసుకొని సాలిడ్ కంటెంట్తో ముందుకు వస్తారా అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తయారవుతున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం పాటలు, యాక్షన్ ఘట్టాలపై
గీత రచయిత అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంపై గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా పాటలు భారీ డప్పులు, మాస్ బీట్స్ లేకుండా క్లాసిక్ టచ్ తో మెలోడియస్ గా ఉంటాయని అనంత శ్రీరామ్ తెలిపారు. 2 పాటల రచయిత పూర్తయిందని, 3వ పాటపై పని జరుగుతోందని చెప్పారు. సాహిత్య విలువలున్న ఆల్బం సంగీత ప్రియులకు మంచి అనుభవమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాటలు క్లాస్ గా ఉన్నప్పటికీ సినిమాలో యాక్షన్, ఊచకోత పుష్కలంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ మార్క్ వైలెన్స్ ఈ చిత్రంలో కూడా ఉంటుంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ కామెంట్స్ తో స్పిరిట్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తయారవుతున్న వారణాసి చిత్రం షూటింగ్ని శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలు షూట్ అవుతున్నాయి. ఈ సన్నివేశాల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయ్యారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో ప్రత్యేక సెట్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమా కథలో చాలా కీలకం. షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. శంకర్పల్లి షెడ్యూల్ ముగిసిన వెంటనే చిన్న విరామం తీసుకొని మిగిలిన 20% షూటింగ్ పూర్తి చేయనున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లనున్నాడు. రాజమౌళి కూడా కుటుంబంతో రిఫ్రెషింగ్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ కు చేరువలో ఉంది. మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.